నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఏదైతే కలరాజుకి సంబంధించినటువంటి లాకప్ డెత్ ఇష్యూ పైన మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చిన పరిస్థితి. అసలు లోపల ఏం జరిగింది, ఏం చెప్తారు, పూర్తి విషయాలు మాట్లాడదాం. నా చెప్పండి, మీరు కూడా ఇంతకుముందు డీజీపీ ఆఫీస్ కూడా కంప్లైంట్ ఇచ్చారు, అక్కడ ఏం చెప్పారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఆ రోజున్న ఆధారాల మేరకు రాజేష్ని చట్టవిరుద్ధమైన అక్రమ నిర్బంధంలో పెట్టుకొని చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి పాలై చనిపోయిందని మేము ఆధారాలు చూపెట్టాం. అప్పటికున్న ఆధారాలు మీ దగ్గరనే అది రుజువు అవుతాయని చెప్పి మీ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోమని చెప్పాం. పోలీసులు ఈ రాజేష్ మధ్యలో జరిగిన ఫోన్ కాల్ రికార్డు బయట పెట్టమని చెప్పాం. ఎవరైతే అరెస్టు గురైనరో అక్రమ నిర్బంధంలో ఉన్నారో వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు, స్టేషన్లో ఉన్న సాక్ష్యం వాళ్ళ లొకేషన్ తెలుస్తుందని చెప్పడం జరిగింది. ఇన్ని ఆధారాలు ఇచ్చాం. మీ దగ్గరనే ఉన్నారని సాక్ష్యం 5వ తారీఖు నాడు పెట్రోల్ బంకు కానిస్టేబుల్ తీసుకెళ్ళి డబ్బులు తీసుకొచ్చింది సాక్ష్యం చెప్పాం. మీరు చిత్రహింసలు పెట్టారు కాబట్టి కోర్టు ముందు హాజరుపరిచే సమయానికి కోర్టు ప్రాంగణంలో జడ్జి ఆమోదం లేకుండా, డాక్టర్ అడ్వైజ్ లేకుండా కోర్టు ప్రాంగణంలో మీరు హైకోర్టు అనే ఇంజక్షన్ తీసుకొచ్చి మీరు ఇచ్చారని మేము చెప్పాం. ఇన్ని ఆధారాలు చెప్పాం. ఆధారాలు చెప్పినాక ఏ చర్య తీసుకోవాలో ఇక వాళ్ళకు అర్థమైపోయింది. కానీ చర్య తీసుకునేటప్పుడు కూడా వివక్షత ప్రదర్శించారు. మొదటి నుంచి ఇప్పుడు చూశారు కదా, మేము మళ్ళీ ఆధారాలు తెచ్చాము. ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, కానీ ఒక లక్ష్మీకాంత్ రెడ్డితోటే పోస్ట్ మార్టం చేయించారు. ఎంతోమంది వీడియోగ్రాఫర్స్ ఉంటారు హైదరాబాద్లో, కానీ కోదాడు నుంచి తీసుకొచ్చిన ఒక రెడ్డి వీడియోగ్రాఫర్ తోటే వీడియో తీయించడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే కేవలం ఇందులో ప్రధాన నిందితుడు రాజేష్ విషయంలో ప్రధాన నిందితుడు సురేష్ రెడ్డి. ఆయనను కాపాడడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఎవరిని కాపాడలేమనే విషయం అర్థమైనప్పుడు సురేష్ రెడ్డి మీద చర్య తక్కువ తీసుకొని సిఐ మీద సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు ఇంతకుముందు డీజీపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఏ ఇంజక్షన్ ఇచ్చారు, ఏ రకంగా చిత్రహింసలు పెట్టారు, ప్రతిదీ ఆ ప్రూఫ్స్ సగా కూడా అక్కడ చూపెట్టారు. చూపెట్టిన తర్వాత అతని నుంచి రియాక్షన్ ఏమొచ్చింది? ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తామని చెప్పారా, ఏం చెప్పారు డీజీపీ గారు? సరే, ఇప్పుడు డీజీపీ ముందు అన్ని ఆధారాలు చెప్పిన తర్వాత నాకు సంపూర్ణంగా ఈ విషయం అర్థమైపోయింది. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేస్తాం, ఏ చర్య తీసుకోవాలో మేము చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ఆయన దగ్గరనే కాదు, మీ ముందు కూడా అది ప్రదర్శించడం జరిగింది. రికార్డు పరంగా ఇంజక్షన్తో సహా ప్రదర్శించడం జరిగింది. ఇక చర్య తీసుకునేటప్పుడు అక్రమ నిర్బంధం పెట్టింది ఎవరు? పోలీసులే. అందులో కానిస్టేబుల్ వస్తారు, అందులో ఎస్ఐ వస్తాడు, సిఐ వరకు వస్తాడు. అక్రమ నిర్బంధం వరకు సిఐ కూడా కారణమవుతాడు. మరి ఇప్పుడు చర్య తీసుకున్నారు అనుకుందాం. అసలు దీనికి ప్రధాన కారకుడు కేసు ఎక్కడ నమోదైంది? చిలుకూరులో. కేసు నమోదు కాకముందు అరెస్ట్ చేయించింది ఎవరు? చిలుకూరు ఎస్ఐ. చర్య ముందు జరిగితే ఎవరి మీద చర్య తీసుకోవాలి? చిలుకూరు ఎస్ఐ మీద జరగాలి. కానీ చిలుకూరు ఎస్ఐనేమో కేవలం అటాచ్ చేసుకొని ఎస్పీ కార్యాలయానికి, సిఐని మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కానిస్టేబుల్ బాధ్యులే, ఇక్కడ ఎస్ఐ ప్రధాన బాధ్యుడే, సిఐ రెండో బాధ్యుడే. బాధ్యులందరి మీద చర్య ఒకే రకంగా ఉండాలి కదా. కానీ ఎస్ఐని అటాచ్ చేసుకోవడం ఎందుకు, సిఐని సస్పెండ్ చేయడం ఎందుకు? అందరినీ చేయమంటున్నాం కదా. మేము సవాల్ ఇసురుతున్నాం. ఈ లాకప్ డెత్కు ప్రధాన కారకులు కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే సిఐ వరకు ఉన్నారు అని చెప్పి కాదని బహిరంగ చెప్పానండి. రాజేష్ సంఘటన జరిగి అతను చనిపోయి ఇప్పటికీ నెల వారం రోజులు దగ్గరకు వచ్చింది కదా. ఈ రోజు వరకు పై అధికారుల మీద పై అధికారులకు చెప్పిన పై అధికారులు దీన్ని ఖండించట్లేదు, బహిరంగంగా కనీసం వివరణ ఇవ్వట్లేదు, ఖండించట్లేదు, వివరణ ఇవ్వట్లేదు, జవాబు చెప్పట్లేదు. ఎస్పీ వివరణ ఇవ్వట్లేదు, జవాబు చెప్పట్లేదు. డీజీపీ వివరణ ఇవ్వలేదు, జవాబు చెప్పలేదు. అంటే అర్థం ఏంటిది? సాక్ష్యాలు స్పష్టంగా రోజు అదనంగా తీసుకొస్తున్నాం. వాళ్ళు మేము కాదని చెప్పడానికి భయపడుతున్నారు బహిరంగంగా. కానీ అవునని వాళ్ళకి తెలిసినా చర్య తీసుకోవడంలో మాత్రం రెడ్డిని కాపాడుకోవడం, ఇతరుని బలి చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారని అర్థమవుతుంది. దీన్ని తీసుకుంటే అందరు తీసుకోండి, లేదా మాకు సంబంధం లేదని బహిరంగ ప్రకటన చేయండి. ఇదే మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి? అలాగే ఎంఆర్పీఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంటారు? మానవ హక్కుల కమిషన్ ముందుకు కూడా అన్ని ఆధారాలు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ డీజీపీ ముందుకు తీసుకెళ్లే సమయానికి మాకు పోస్ట్ మార్టం చేసింది కూడా రెడ్డి అని మాకు తెలియదు, వీడియో తీసింది కూడా రెడ్డి అని మాకు తెలియదు. కానీ ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం కూడా జరిగింది. అంటే అన్ని ఆధారాలు చెప్పడం జరిగింది. ఆయన హోంశాఖ సెక్రటరీతో వెంటనే పంపించి ఆయనతోటి ఖచ్చితంగా ఈ విషయం మీద విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. మానవ హక్కుల కమిషన్ పరిధిలో న్యాయం చేయడానికి ఎంత అధికారాలు మాకు ఉన్నాయో అన్ని అధికారాలు మేము ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది. నేషనల్ కమిషన్ కూడా దీన్ని మానవ హక్కుల కమిషన్ కూడా టేకప్ చేస్తున్నది. ఇది కలిపి మేము మా పద్ధతులు మేము ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇక ఎంఆర్పీఎస్ పరంగా వచ్చేటప్పటికి ఇప్పుడు పోలీసులు ఒకే రకంగా ఉండాలి.
పోలీసులు ఇందుకు బాధ్యులని మీ అంతర్గత విచారణ తేలితే అందరినీ సస్పెండ్ చేయండి, అందరినీ కేసు నమోదు చేయండి. బాధ్యులం కాదనుకుంటే బహిరంగ ప్రకటన చేయండి అంటున్నాం. మరి ఒకరిని కాపాడడం ఏంది, ఒకరిని సస్పెండ్ చేయడం ఏంది? కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని ఇక మేము వెంటనే కార్యాచరణ తీసుకున్నాం. కోదాడ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఇవాటి నుంచి దీక్షలు మొదలైనవి. దీక్షలు ధర్నాలుగా మారుతాయి, ధర్నాలు రాస్తారోకలుగా మారుతాయి. 30 తారీఖు నాడు బహిరంగ సభకు కూడా మారబోతుంది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఎట్లా నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ మందకృష్ణ మాది గారు చెప్తున్న అంశం ఏంటంటే ఇంతకుముందు డీజీపీ ఆఫీస్లో కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ కావచ్చు, ఏ ఇంజెక్షన్ పెట్టారు, నొప్పులు రాకుండా ఇంజెక్షన్ ఇచ్చిన ఆ ప్రూఫ్తో సహా, అలాగే ఎన్ని చిత్రహింసలు పెట్టారు అవన్నీ కూడా చెప్పినా కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ లేదు. ఆ పోలీసులు ఇంకా దీనికి సంబంధించి ఆ పనిలో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే మానవ హక్కుల కమిషన్లో కూడా కల్ల రాజేష్ అనే వ్యక్తిని కావాలనే చంపారు కొందరు రెడ్డి మూకలంతా కలిసి, రెడ్డి పోలీసులు కావచ్చు, రెడ్డి వీడియోగ్రాఫర్లతో. చనిపోయిన తర్వాత కూడా రెడ్డిలే పోస్ట్ మార్టం చేశారని చెప్పేసి కూడా పూర్తి ఆ వివరాలతో సహా మానవ హక్కుల కమిషన్లు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి పోరాటం ఇంకా జరుగుతుంటుంది, కల్ల రాజేష్ హత్యకు కారణమైనటువంటి అందరినీ ఆ పోలీస్ స్టేషన్లో పెట్టేంత వరకు కూడా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా ఒక నిజంగానే ప్రభుత్వాలు కావచ్చు, డీజీపీ కావచ్చు, ఎవరు కూడా స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మేము దీక్షలు రాస్తారోకలు కూడా ఎంఆర్పీఎస్ పూనుకుంటుందని చెప్పేసి కూడా మందకృష్ణ గారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం చూసి ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.